యాకోబు ఒక నిర్దిష్టమైన, ఒక ఖచ్చితమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అమ్మ కుంగుచాటున ఉన్నప్పుడు, అమ్మ వెంట ఉన్నప్పుడు ఏనాడు మోకరించి ప్రార్థన చేసిన వాడు కాదు యాకోబు. ఎప్పుడు చూసినా ఆ కిచెన్లోనే, ఆ కూరగాయలు కోసే దగ్గరే, అది వండు, ఇది వండు, ఇది చెయ్యి, అది చెయ్యని అమ్మ చుట్టే తిరిగాడు. ఎన్నాళ్ళు మోకరించిన యాకోబు ఒక్కసారిగా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను తెలియని ప్రాంతానికి వెళ్తూ ఉన్నా, నేను తెలియని జనాల మధ్యకి వెళ్తూ ఉన్నా, నేను తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉన్నా, నేను బ్రతుకుంటాను, నేను చచ్చిపోతాను నాకు తెలియదు, నేను దొంగల చేతిలో పడిపోతానో నాకు తెలియదు, తిరిగి మరలా వస్తానో రానో నాకు తెలియదు, కానీ నేనేం చేస్తున్నానంటే నీ సన్నిధిలో మోకరించి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. నేను తిరిగి క్షేమముగా నా తండ్రి ఇంటికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ 2024లో నుండి 2025లోకి అడుగు పెడుతున్న మనం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, 2025లో ఏమి సంభవిస్తుందో నా జీవితానికి తెలియదు, నేను ఎవరిని పోగొట్టుకుంటానో నాకు తెలియదు, అసలు నా జీవితంలో ఏ నష్టం వస్తుందో తెలియదు, నా పిల్లల జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఈ 2024 ఆఖరిపు రోజున నేను ఎలాగైతే క్షేమంగా ఉన్నానో 2025 డిసెంబర్ 31 కూడా అదే క్షేమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క కృపను పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు చేసిన ప్రార్థనలో 2 విషయాలు ఉన్నాయి, మీకు జ్ఞాపకం చేస్తాను. ఎన్ని విషయాలు? ఒకసారి చదవండి అది. అప్పుడు యాకోబు తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో, చాలండి, యాకోబు మోకరించి, తెలియని ప్రాంతానికి వెళ్తున్న యాకోబు మోకరించి చేస్తున్న మొట్టమొదటి ప్రార్థనలో అంశం ఏంటో తెలుసా? నీవు నాకు తోడై ఉండి నన్ను కాపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 2025లో అడుగు పెడుతున్న మనం ముందుగానే మోకరించి మనం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఈ 2025లో అడుగు పెడతా ఉన్నా నీవు నాకు తోడై ఉండి నన్ను కాపాడు అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఒక ఆవిడ పెళ్లి చేసుకుంది. తోడుంటాడని పెళ్లి చేసుకుంటే సాయంత్రం లోడ్ అయ్యి వచ్చాడంట. ఏమై వచ్చాడు? తోడుంటాడని పెళ్లి చేసుకుంటే మనుషుల తోళ్ళు ఎలాగే ఉంటాయి, అర్థమవుతుందా? మనం ఎవరు తోడు కావాలంటే దేవుని తోడు కోరుకోవాలి. దేవా, 2025లో ఏమి జరుగుతుందో, నాకేం జరుగుతుందో, నా పిల్లలకి ఏం జరుగుతుందో, నా భర్తకి ఏం జరుగుతుందో, నా కుటుంబానికి ఏం జరుగుతుందో, నా వ్యాపారానికి ఏం జరుగుతుందో, నా ఉద్యోగానికి ఏం జరుగుతుందో, నా పనికి ఏం జరుగుతుందో, నా వ్యవసాయానికి ఏం జరుగుతుందో నాకు తెలియదు. 2025లో నేను అడుగు పెడతా ఉన్నా, నీవు నాకు తోడై ఉండి కాపాడుము అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. తోడై ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటి? పక్కన నిలబడ్డం, మనతో ఉండడం, మనతో నడవడం. నేను నా స్నేహితుడు ఇద్దరం కలిసి తోడై ఉండేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం. సినిమాకి వెళ్ళినా, సిగరెట్ కాల్చడానికి వెళ్ళినా, మందు తాగడానికి వెళ్ళినా, లేదు ఏదైనా ఆట ఆడడానికి వెళ్ళినా, సరుకులు తేవడానికి వెళ్ళినా ఇద్దరం వెళ్ళేవాళ్ళం, తోడుగా వెళ్ళేవాళ్ళం. ఒకరోజు ఏం జరిగిందంటే ఇద్దరం వెళ్తూ ఉండగా వెనక నుంచి మోటార్ సైకిల్ వచ్చి గుద్దేసింది. అపాయం వచ్చింది వాడికి. ఈ గుత్తు ఇరిగిపోయింది. తోడై ఉన్నాడు కానీ ఏం జరిగింది?
కాబట్టి దేవుడు మనకు తోడై ఉండడం మాత్రమే కాదు, ఆయన మనల్ని కాపాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తోడై ఉండడం అంటే పక్కన నిలబడడం, ఆయన మనల్ని కాపాడడం అంటే మన పక్కన నిలబడి మనకు వచ్చే వాటన్నిటినీ ఆయన చేత్తో ఆపడం. అర్థమైందా? యాకోబు ప్రార్థన అర్థమవుతుందా? నీవు నాకు తోడయ్యుండు అని అనడంలా, నీవు నాకు తోడయ్యుండి నన్ను కాపాడు. నేను వెళ్తా ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు, ఎలా వెళ్తున్నానో తెలీదు, పెళ్లి చేసుకుని రమ్మన్నాడు. ఇంతకెళ్ళి దానికి ఇంతకే లాభానికి ఆడపిల్ల పుట్టిందో లేదో తెలీదు. ఇద్దరు మగోళ్ళే పుడితే పరిస్థితి ఏంటి? ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో అతడు ఏమన్నాడంటే, నేను వెళ్తా ఉన్నా, నువ్వు నాతో అడుగులో అడుగేసుకుంటూ నాతో రా. నా వెనకాల శత్రువు లేదు, నా ముందు శత్రువు, నా పక్కన శత్రువు ఏదైనా అర్ధరాత్రి వేళ పగటి వేళ నా మీద దాడి చేసి నా దగ్గర ఉన్న వస్త్రాల్ని, నా దగ్గర ఉన్న డబ్బుని, నా దగ్గర ఉన్న ఆహారాన్ని దొంగిలిస్తాడేమో. నువ్వు నాకు తోడయ్యుండి వాడితో యుద్ధం చేసి నువ్వు నన్ను ఏం చేయాలి? కాపాడాలి. అది ప్రార్థన. 2025లో అడుగుపెట్టే మనం దేవుడు తోడై ఉండడం మాత్రమే కాకుండా ఏమని ప్రార్థన చేయాలి? దేవుడు తోడై ఉంటేనే తిప్పలో. ఆ మాట అర్థమైందా? దేవుడు తోడు లేకపోతే ఏ గొడవ లేదు. దేవుడు తోడై ఉంటే అన్ని తిప్పలే. ఎందుకో తెలుసా? నీ వెళ్తా ఉంటే నీ పక్కన దేవుడు నడుస్తూ ఉంటే ఒకడికి ఒళ్ళుమంట, ఆడు గుండె గడగడా కొట్టేసుకుంటుంది, గంటకు 150 సార్లు కొట్టుకుంటుంది. ఎందుకని? వీడు క్షేమంగా వెళ్ళిపోతూ ఉన్నాడు, వీడు అపాయం లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు, వీడు ఆనందంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ఈయన ఆపాలి. ఎవరినే? నిన్ను దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు తోడై దేవుడు నీతో ఎప్పుడైతే నడుస్తున్నాడో ఆ సంగతి తెలిసిన వాడు ఏం చేస్తాడంటే నీ వెంట పడతాడు. ఇప్పుడు 2 తోళ్ళు, ఆయనకిద్దరు అన్నట్టు మీకిద్దరు, ఎదరైనేమో మేలు చేస్తే వెనకలైనా కీడు చేస్తారు. ఇప్పుడు 2 తోళ్ళు వచ్చినాయి మీకు. నేను అంటాను, దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు 2025లో నాకు తోడై ఉంటాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరు ఎత్తేసినట్టున్నారేంటి? నిజమేనా? నేను అడిగితే నువ్వు వీడియో తీసి చూపించమంట మిమ్మల్ని. దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపించమంట. అంత తేలిగ్గా వదిలిపెట్టను. 2025లో తోడై ఉంటాడా? దేవుడు నిజంగా 2000 తోడై ఉంటే మీకు రోగాలు వస్తాయి. నిజంగా మీకు రోగాలు వస్తాయి, మీకు సమస్యలు కూడా వస్తాయి, మీకు ఇబ్బందులు వస్తాయి, మీకు కష్టాలు వస్తాయి, మీకు నష్టాలు వస్తాయి. కారణం ఏమిటంటే దేవుడు తోడై ఉన్నాడు కనుక. నీకు ఇంకో తోడు కూడా ఆడైంది. వాడు ఏం చేస్తాడంటే ఆయన ఒక ముళ్ళు తీస్తే వీడు 2 ముళ్ళు వేస్తాడు. ఆయన ఒక కర్రడ్డు తీస్తే వీడు 2 కర్రలడ్డు వేస్తాడు. ఈ సంవత్సరం 60 బస్తాలు పండినాయి అనుకో, ఆడేం చేస్తాడంటే 60 బస్తాల డబ్బులు 3 రోజులు అవగొట్టిచ్చేస్తాడు, నిన్ను ఏలూరు తీసుకెళ్ళిపోతాడు. యెహోవా నాకు తోడయ్యుండి నన్ను కాపాడు. ఎందుకంటే నేను వేసే ప్రతి అడుగు ముళ్ళుల్లోనే, నేను వేసే ప్రతి అడుగు కష్టాల్లోనే, నేను వేసే అడుగు ప్రతిదీ నష్టాల్లోనే అని మనం ఏం చేయాలంటే గుర్తించుకోవాలి. ఈరోజు మీకు ఏ కష్టాలు రావు, 2025లో అడుగు పెడుతున్నారు, అంతా మంచిగా జరుగుతుందని చెప్పాననుకో, నాకంటే అబద్ధ బోధకుడు ఎవరు ఉండరు. అర్థమైందా? నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ఫస్ట్ తారీఖుని పని చేస్తే సంవత్సరం అంతా పని చేస్తారంట. నిజమేనా? ఫస్ట్ తారీఖు ఖాళీగా ఉంటే ఎప్పుడన్నా ఉన్నారా మీరు? నేను కావాలని ఫస్ట్ తారీఖుని ఇంటి దగ్గర ఉండేవాళ్ళే. ఆయన ఎప్పుడన్నా ఖాళీ దొరుకుతుందంటే అవన్నీ అబద్ధాలే. కానీ ఇది మాత్రమే నిజం. ఏది నిజం? దేవుడు తోడై ఉంటే ఎంత నిజమో, దేవుడు తోడై ఉన్న మీ జీవితాలకు కష్టాలు కూడా అంతే నిజం. ఒక వ్యక్తి దగ్గరికి దేవదూత వచ్చి చెబుతా ఉంది. ఏమని చెబుతా ఉందంటే, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అనగానే ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం
న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం త్వరగా తీయాలి. యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతయు మాకెలా సంభవించింది? చాలండి. ఈ గిద్యోను ఏమన్నాడంటే, దేవుని దూత గిద్యోని దగ్గరకు వచ్చి చెప్తా ఉంది, యెహోవా నీకు తోడై ఉన్నాడంటే, యెహోవా తోడై ఉంటే ఇదంతా మాకెందుకు జరిగింది? హాస్పిటల్లో 10 రోజులు ఉన్నానా, 20,000 ఎగిరిపోని. అర్థమవుతుందా? పంట వేసానా, పంట 10,000 ఎత్తుకుపోని. అర్థమవుతుందా? ఆ సమస్యలు వచ్చేసినాయి, ఇబ్బందులు వచ్చేసినాయి, కష్టాలు వచ్చేసినాయి, నష్టాలు వచ్చినాయి. వస్తే ఇంట్లో వాళ్ళందరికీ ఒకసారి జ్వరాలు వచ్చేస్తున్నాయి. వచ్చేస్తే కరువు ఒకసారే వచ్చేస్తుంది. చేతిలో ₹1 కూడా ఉంటలా. ఈ ఇంట్లోకి వచ్చిన కానీ చాలా ఒక పావలో కూడా కనబడతలా. నువ్వు ఇంట్లో వచ్చినందుకు కాదు, దేవుడు నీతో ఉన్నందుకు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. యెహోవా తోడై ఉన్నాడని దేవదూత చెప్తే గిద్యోను ఏమన్నాడంటే, యెహోవా తోడై ఉంటే ఇదంతా మాకెందుకు జరుగుతూ ఉంది? మేము కష్టాల్లో ఉన్నాం, మేము నష్టాల్లో ఉన్నాం, మేము బానిసత్వంలో ఉన్నాం. మేము ఎలాగున్నామంటే మా జీవితాలన్నీ భయంతో గడుపుతున్నాం. మాకు నెమ్మది లేదు, సుఖం లేదు, సరైన ఆహారం కూడా ఏదీ లేదు. మేము పంట వేస్తున్నాం, సరిగ్గా పంట పండే సమయంలో వారు వచ్చి ఏం చేస్తున్నారంటే పంట అంతా పాడు చేసేస్తున్నారు. మేము గొర్రెలు పెంచుకున్నాం, అవి ఎదిగేలోపు వారు వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. మాకు ఒక్క క్షణం కూడా ఆనందం లేదు, ఒక్క క్షణం కూడా సంతోషం లేదు. మా జీవితం అంతయు మేము భయంతోటే గడుపుతున్నాం. దేవుడు తోడై ఉన్నాడని నువ్వు ఎలా చెప్తున్నావు? మాకు ఇదంతయు మాకెలా సంభవిస్తుంది? దేవుడు తోడై ఉంటే మాకు నెమ్మది ఉంటుంది, దేవుడు తోడై ఉంటే మాకు అన్ని సౌభాగ్యాలు సమృద్ధిగా కలిగితాయని గిద్యోను అనుకున్నాడు. ఈరోజు క్రైస్తవ భక్తి చేసే చాలామంది ఆలోచన ఏంటంటే, దేవుడు తోడై ఉన్నాడు కనుక నేను ఇలా ఉంటాను అని అనుకుంటా ఉన్నారు. అది చాలా పొరపాటు. మన భక్తి విధానం, మన ఆలోచన విధానం ఖచ్చితంగా మారాలి. లేఖనానుసారమైన భక్తి ఖచ్చితంగా మన జీవితానికి మేలు చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడు దేవదూత వచ్చింది? బానిసత్వంలో ఉండి గానుగు చాటు నుండి దొంగ చాటుగా దొల్లగొట్టుకుంటున్నాడు. ఏంటి? దొంగ చాటుకి ఎవడన్నా వస్తాడేమో, ఈ గోధుమలు కూడా లాక్కెళ్ళిపోతాడేమో, ఎవడన్నా వస్తాడేమో, నన్ను భయపెడతాడేమో. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని దూత వచ్చి ఏమనాలి? గిద్యోనా, ఇదిగో దేవుడు నీకు తోడే లేడు, వెళ్ళి గుడారంలోకి వెళ్ళి దోకో, శత్రువు వచ్చేస్తున్నాడు అని అన్నదా? అనలా. ఏమంటుందో తెలుసా? ఇదిగో దేవుడు నీకు తోడై ఉన్నాడు. నేను అంటాను, ఈ 2025 మొదలవుతుంది మీ జీవితంలోకి. ఈ 2025లో మీకు సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. మీరు అప్పుల పాలు కూడా అయిపోయే పరిస్థితులు వస్తాయి. మీరు అనారోగ్య పాలైపోతారు. అప్పుడు మీరు అనుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నాకు తోడై ఉన్నాడని. నీకు నచ్చవుగా? అస్సలు నచ్చవు. ఈ 2025లో అడుగు పెడుతున్న నిన్ను దేవుడు దీవించును గాక అంటే ఈ వాటికి నోర్లన్నీ లేచిపోతుంది పైకి. నాకు తెలుసు. ఇదిగో నూతనమైన క్రియ నీ చేస్తున్నానంటే, అబ్బో ఇట్లకి కొడతారు కానీ ఇట్లకి కొట్టాలి. ఇదే నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా నేను చెప్పేది ఇదే. యెహోవా నీకు తోడై ఉన్నాడు అనగానే గిద్యోను ఏమన్నాడంటే, దేవుడు మాకు తోడై ఉండిన వల్ల ఇదంతయు మాకు ఎలాగూ సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించునని చెప్పుచు మా పితరులు వివరించిన ఆయన అద్భుతాలన్నీ ఏమైపోయాయి? ఎర్ర సముద్రాన్ని చీల్చి తీసుకొచ్చాడన్నారే, బండ నుండి నీళ్ళు ఇచ్చారని చెప్పారే, ఆకాశం నుండి మన్నాను కురిపించారన్నారే, యోర్దాన్ నది చీల్చారన్నారే, పూరేళ్ళు తీసుకొచ్చారన్నారే, ఈ అద్భుతాలన్నీ వివరించారు కదా, ఇవన్నీ ఏమైపోయాయి? యెహోవా తోడై ఉంటే ఇవన్నీ మేము చూడాలి కదా, ఇవన్నీ ఏమైపోయినాయి అని అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని దూతను ప్రశ్నిస్తా ఉన్నాడు. ఏమైనాయి? అద్భుతాలు ఏమైపోయినాయి? ఎర్ర సముద్రం చీల్చారన్నారు, ఏమైపోయింది? ఇప్పుడు జరగడం లేదేంటి?
ఇప్పుడు మా జీవితంలో జరగడం లేదంటే ఆ రోజు అద్భుతాలు చేసిన దేవుడు నిజంగా ఈ రోజు ఉంటే, మాకు తోడై ఉంటే ఫిలిస్తీన్లందరూ యేసునామములో భస్మం అయిపోను కాకంటే ఏమైపోదురు? బూడిదైపోదురు. వాళ్ళ ఆస్తులన్నీ, వాళ్ళ బంగారాలన్నీ, వాళ్ళ మంచి మంచి వస్త్రాలన్నీ, వారు మంచి మంచి గృహాలన్నీ, వారి వాచీలు, వాళ్ళు ఎన్ని లాక్కుని కూడబెట్టుకుని ఇలా పెట్టుకుని ఒక దూడం చేసుకుంటావు నువ్వు. నాకు తెలుసు చేసిన అద్భుతాలు ఏమైపోని అని అతడు ప్రశ్నిస్తా ఉన్నాడు. నేనేమంటానంటే, దేవుడు మనకు తోడై ఉంటే ఖచ్చితంగా శ్రమలుగా మన జీవితాలు మార్చబడి. దావీదు ఏమంటాడో తెలుసా? గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నీవు నాకు గాఢాంధకారపు లోయల్లో తోడుంటాడంట. ఆయనకి వెళ్ళాల్సిన పని ఏంటి? ఆ గొర్రెలు తీసుకొచ్చి గొడ్లో కట్టేసి ఏ చెట్టు కింద పుట్ట కింద పడుకోవచ్చు కదా. అర్థమైందా? గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, నేను భయపడను. ఎందుకంటే గాఢాంధకారపు పరిస్థితులు నా జీవితంలోకి వచ్చినా నేను భయపడను. ఎందుకు వస్తున్నాయో నాకు తెలుసు. ఎందుకు వస్తున్నాయంటే ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయన నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఈ గాఢాంధకార పరిస్థితులు వస్తున్నా కాబట్టి నేను ఏం చేస్తానంటే భయపడను, దేవుణ్ణి నిందించను, దేవుడి మీద నిందలు వేయను, దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడను, దేవుని సన్నిధి నుండి నేను దూరం అవను. నేను చేసేది ఏంటంటే సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు తోడై ఉంటే ఏం కలిగితే అన్నీ నష్టాలే, అన్ని కష్టాలే. అబ్బోబ్బో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. యాకోబు ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నీవు నాకు తోడై ఉండి నన్ను కాపాడుము. దేవుడు తోడై ఉంటే మనకి ఇవన్నీ వస్తాయి. అయితే దేవుడు మనకు తోడై ఉంటే మనకు కలిగే మేలేంటి? అర్థమైందా? దేవుడు తోడై ఉంటే ఇవన్నీ వస్తాయని చెప్పారు, వీటన్నిటి నుండి తప్పిస్తారన్నా. దేవుడు తోడై ఉంటే మనకు కలిగే మేలేంటి? చూడండి, ఒక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం 124వ కీర్తన, అందరూ తీయాలి. కీర్తనల గ్రంథం 124వ కీర్తన తీసారా? మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన మీద రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు ప్రాణముతోనే. అంటే దేవుడు తోడై ఉండడం వల్ల మీకు కలిగే మేలేంటో తెలుసా? మీకు కలిగే మేలేంటో తెలుసా? మీరు బ్రతికి ఉండడమే. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్నొచ్చినా నువ్వు వెళ్ళి గోతులోను నూతిలోను దూకో. అర్థమైందా? యెహోవా తోడై ఉండని ఎడల మనల్ని ప్రాణాలతోనే మింగేస్తారు. శత్రువు యొక్క ఆ సైన్య సమూహము సాతాను ఏం చేస్తుందంటే మనల్ని ప్రాణాలతోటే మింగేస్తుంది. కాబట్టి దేవుడు తోడై ఉన్నాడండి. కాబట్టి ఈరోజు నువ్వు బ్రతికున్నావు. ఈ 2020 నువ్వింకా బ్రతికి ఉన్నావంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. మాట రావట్లేదా? ఆనందం లేదు. ఎందుకు బ్రతికనరా నాయన అనుకుంటున్నారా? అర్థమైందా? యెహోవా తోడై ఉండని ఎడల. అందుకే యాకోబు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీవు నాకు తోడై ఉండి నన్ను కాపాడుము. ఎక్కడి నుండి కాపాడాలో తెలుసా? నా ప్రాణము కాపాడుము. నేను నా తెలియని ప్రాంతానికి వెళ్తా ఉన్నా, తెలియని ప్రదేశానికి వెళ్తా ఉన్నా, తెలియని ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నా, మా మామ దగ్గరికి వెళ్తా ఉన్నా, అక్కడ పరిస్థితులు ఏమై ఉంటాయో నాకు తెలియదు. ఈరోజు నేను బయలుదేరుతా ఉన్నా, నేను వెళ్తా ఉన్నా, నీవు నాతో వచ్చి నా ప్రాణమును కాపాడుము. నువ్వు చేయవలసింది అది. యాకోబు వెళ్ళిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డాడు, నిద్ర లేని రాత్రులు ఎన్ని గడిపాడు, మామ చేత ఎన్నిసార్లు మోసపోయాడు,
ఎన్నిసార్లు నానా యాతనకు గురయ్యాడు, బామ్మద్దులు కూడా కోపం ఇచ్చుకున్నారు, ఇన్ని కష్టాలు పడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ కష్టాల నుండి విడిపిస్తానే అతనికి మరణానికి అప్పగించలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నాకు తోడై ఉండి నన్ను కాపాడమంటే నా ప్రాణాన్ని కాపాడు. నా ప్రాణం అరచేతిలో పెట్టుకుని బయలుదేరుతున్నా. వెనక్కొచ్చానా అన్న చంపేస్తాడు, ఎదరికెళ్ళానా ఎవడు చంపేస్తాడో తెలీదు. నా ప్రాణం ఉంటుందో ఊడిపోతుందో తెలియని పరిస్థితిలో నేనున్నా. ఇదిగో నీ సన్నిధిలో నిశ్చయముగా నీవు ఇక్కడ ఉన్నావని నేను నమ్ముతున్నా. కాబట్టి నేను ఒక ప్రార్థన చేస్తా ఉన్నా, నీవు నాకు తోడయ్యుండి నన్ను కాపాడు. నేను ఎలాగైతే వెళ్ళానో అదే క్షేమముగా ఇక్కడికి తీసుకురా, ప్రాణముతో తీసుకురా. 2025లో అడుగుపెట్టి మీరు అయిపోగొట్టి ఈ పోగొట్టని కాదు, ప్రాణముతో మరలా 2025 డిసెంబర్ 31వ తారీఖున ఇక్కడికి తీసుకురా. అర్థమవుతున్నాయి దేవుడి మాటలు? ఎంత స్పష్టంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు చూసావా? ఇటువంటి ప్రార్థనలు రావు మనకి, ఇటువంటి ప్రార్థనలు రావు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు, నన్ను మరలా నా తండ్రి ఇంటికి తీసుకురా అంటే ప్రాణముతో తీసుకురా. తీసుకొచ్చాడో లేదా? లాబాను ఏం చేశాడో తెలుసా? యాకోబుని చంపేద్దామని సైన్యాన్ని అందరిని తీసుకుని బయలుదేరి వస్తా ఉంటే రాత్రి వేళ దేవుడు లాబాను దర్శించి, యాకోబుతో మంచైనను చెడైనను నీవు మాట్లాడుకో. నువ్వు చంపడానికి బయలుదేరో, యాకోబు ప్రాణం తీయడానికి బయలుదేరో, ఇదిగో నేను ఆజ్ఞాపిస్తా ఉన్నా. ఆ రోజు నేను ఉన్నానని నమ్మి నాకు తోడయ్యుండి కాపాడమని నా సన్నిధిలో ప్రార్థించాడు. కాబట్టి ఆ ప్రార్థన నేను విన్నా. ఇదిగో చంపడానికి బయలుదేరుతున్న నీవు యాకోబుతో మంచి గాని చెడు గాని మాట్లాడవా, నేను నిన్ను చంపేస్తా. ఎంత అద్భుతం చూసారా? మీరు చేసే ఆ చిన్న ప్రార్థన మీ జీవితాలను బ్రతికిస్తుంది. నేను చెబుతున్నా, నేను పోగొట్టుకున్న నా ఆత్మీయ తండ్రి ఆ రోజు కనుక ఈ వర్తమానం నాకు కలిగి ఉంటే నేను ఆ రోజు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడినేమో. తండ్రి ఇంకొక 10 సంవత్సరాలు నా ఆత్మీయ తండ్రిని బ్రతికించు అని. ఆ రోజు దేవుడి వాక్యం నాకు ఇవ్వాల, అప్పుడు నాకు ఇవ్వాల, ఇప్పుడు ఇచ్చాడు. మనం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? 25లో అడుగు పెడతా ఉన్నా. లాబాను లాంటి వాళ్ళు ఎంతోమంది వస్తారు. యాకోబుని చంపేసి అతని ఆస్తిని లాక్కుని, అతని గొర్రెలు లాక్కుని, అతని కుమార్తెను లాక్కుని, అతని మనవళ్ళని లాక్కుని, మనవరాలు లాక్కుని చాకిరీ చేయించుకుని ఇక్కడే సుఖపడదామని లాబాను అనుకున్నాడు. కానీ దేవుడు రాత్రి వేళ లాబానుతో మాట్లాడుతూ ఉన్నాడు, యాకోబుతో మాట్లాడడం జాగ్రత్త. అతడి ప్రాణాన్ని నీ చేతికి అప్పగించలా. ఎంత అద్భుతం! నువ్వు చేసే ఆ ప్రార్థన ఈ 2025లో దేవుడు నీకు తోడయ్యుండి కాపాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. సరే, లాబాను బారి నుండి ఏదో కింద మీద పడి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఎవరున్నారు? అర్థమవుతుందా? యాసావు అన్నాడు. అడుగు పెట్టాక ఒకవేళ యాసావు చంపేస్తే మీకు అర్థం కావట్లా. ముందున్న సమస్యను పరిష్కరించాడు, వెనకాలన్న సమస్యను పరిష్కరించాడు, ఇంకో సమాధానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు నాకైతే తెలియదు. 2025లో నీకెంతమంది శత్రువులు తయారవుతారో నాకైతే తెలియదు. మరలా ఇదే రోజున దేవుడు ఈ శత్రువుల్ని నీకు సమాధానపరుస్తాడు. నువ్వు చేసే ప్రార్థన నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు గనుక ఇదిగో నేను ఎన్నడూ మోకరించలా. ఎప్పుడు నా తల్లితోటే ఉన్నా, ఈ రోజు మోకరిస్తా ఉన్నా. నువ్వేం చేయాలంటే నాకు తోడయ్యుండి నన్ను కాపాడని ఆ రోజు యాకోబు చేసిన ప్రార్థన అతని ప్రాణాన్ని రక్షించింది. ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన నిన్ను రక్షించాలి, నీ కుటుంబాన్ని రక్షించాలి, నీ పిల్లలను కూడా రక్షించాలి. ఏం జరుగుతుందో తెలీదు.
హార్ట్ అటాక్ సడన్గా చూస్తా చూస్తా ఉండగానే ప్రాణాలు వదిలేస్తూ ఉన్నారు. ఆవిరి వంటిది మీ జీవితం. ఏ క్షణాన్ని ఉంటుందో తెలీదు. కానీ నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో నిలబడి, దేవా ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్లేదు, నువ్వు నన్ను ఏం చేయాలో తెలుసా, నా ప్రాణాన్ని కాపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, నాకు తోడయ్యుండి కాపాడన్నాడు, అంటే నాతో ఉండి నన్ను కాపాడని. రెండో ప్రార్థన ఏం చేస్తున్నాడంటే, నాకిచ్చి నన్ను పోషించు. ఏమంటున్నాడా, నాకివ్వు, నన్ను పోషించు. నేను వెళ్తా ఉన్నా, కట్టుబట్టలతో వెళ్తా ఉన్నా, లేదు 2 జతలు పెట్టుకుని వెళ్తా ఉన్నా. ఈ అక్కడికి వెళ్ళాక ఉంటాయో పాడైపోతే నాకు తెలీదు, కానీ వస్త్రాలు నాకు ఇచ్చి నన్ను పోషించు. నేను కడుపు కాలి మకమకలాడి ఇబ్బంది పడకున్నట్లు నువ్వు నన్ను ఏం చేయాలంటే పోషించాలి. ఈ 2025లోకి అడుగు పెడుతున్న మనం రెండో ప్రార్థన ఏమని చేయాలో తెలుసా, నాకు ఇవ్వు, నన్ను పోషించు. ఏమి ఇవ్వాలి? వస్త్రములు నాకు ఇవ్వు, నాకు ఆహారము దయచేయి. ఈ రెండు దయచేస్తే ఎంతకాలమైన బతికేవచ్చు, మంచి బట్టలుండి మంచి ఆహారం ఉంటే బలాదూరు తిరగచ్చు ఊరంతా. అర్థమైందా? ఊరంతా తిరగచ్చు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు మా బీరువాళ్ళ నిండాక చీరలే ఉన్నాయి, పట్టు చీరలు. ఒకసారే కట్టా, రెండోసారి కూడా కట్టలా. నేను అడగవలసిన పని ఏంటి? అర్థమైందా? అబ్బో, మొన్న పండగ కుట్టించిన బట్టలు ప్యాంటు సొక్కే ఇంకా కొత్తగానే ఉన్నాయి. ఇంకొక 5-6 సంవత్సరాలు అయినా అడగవలసిన పని ఏంటి? నాకు ఆహారమే. ఈరోజు ఓ 25 కేజీల బస్తాలు ఉన్నాయి ఇంట్లో. ఈరోజు ఎవడో కూడా పక్కింట్లోకి వెళ్ళి కొంచెం అన్నం పెట్టాను అడిగి తిన్నాడా? లేదు, అడిగితేలా. కానీ పరలోక ప్రార్థనలో కూడా ఏమని ఉంది? అనుదిన ఆహారం మాకు. అదేంటది? అర్థమవుతుందా? రక్షణ అనే వస్త్రం మనకు కావాలి, స్తుతి అనే వస్త్రం మనకు కావాలి, నీతి అనే వస్త్రం మనకు కావాలి. ఈ వస్త్రాలు మనకు ఉండాలి. ఈ వస్త్రం కాదు, ఈ వస్త్రం నాకిచ్చి నన్ను పోషించు, నీ వాక్యముతో నన్ను పోషించు. ఇది మనం చేయవలసిన ప్రార్థన. అర్థమైందా? ఏ ప్రార్థన? ఈ రక్షణ అనే వస్త్రాన్ని నేను పోగొట్టుకోకూడదు, నీతి అనే వస్త్రాన్ని నేను పోగొట్టుకోకూడదు, స్తుతి వస్త్రం అని నేను పోగొట్టుకోకూడదు. ఈ వస్త్రాలు ఏవి పోగొట్టుకోకూడదు. అవి నాకు ఇవ్వు. అండ్ వాటికంటే మిన్నగా నీవు నాకు ఆహారాన్ని, నీ వాక్యం అనే ఆహారం నువ్వు నాకేం చేయాలంటే సమృద్ధిగా అనుగ్రహించని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈరోజు మీరు ఎలా ఉన్నారు? పైకి చాలా అందంగా, లావుగా, పుష్టిగా, ఆరోగ్యంగా కనబడుతున్నారు. నాకు గనక ఇదే ఫోన్లో అంతరంగ పురుషుణ్ణి స్కానింగ్ చేసేది ఒకవేళ ఉంటే మీరు ఎలా ఉన్నారో తెలిసిపోద్ది. ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారు, ఎంతమంది బలహీనులుగా ఉన్నారు, ఎంతమంది పొడుకిన ఉన్నారు, ఎంతమంది కుంటుతున్నారు, ఎంతమంది ఇంకా లేవలేని పరిస్థితిలో ఉన్నారు, ఇక 20 సంవత్సరాలైనా ఎంతమంది ఇంకా మీసాలు గడ్డలు రాకుండా ఉన్నారు, ఎంతమంది ఇంకా ఉయ్యాల తట్టులోనే ఉండి బాలయేసు రావయ్య అని అంటున్నారు. అర్థమైపోతుంది. పైకి కనబడతలేదు అంతే. పోషించబడాలి, దేవుని వాక్యముతో పోషించబడాలి. ఈ 2025లోకి అడుగు పెడుతున్న మనం ఏమనాలంటే, నా వస్త్రాలు దొంగిలించకుండా నాకు ఇవ్వు, నన్ను పోషించు, నీ వాక్యం చేత నన్ను పోషించు. నీ వాక్యం చేత పోషిస్తే నేను ఎలా ఉంటానంటే, ఇందాక చెప్పని చూసావా, దేవుడు తోడై ఉన్నప్పుడు కష్టాలు బాధలు ఎన్నో వస్తాయనా, అవి ఏ వచ్చినా కూడా నువ్వేం చేస్తావంటే చాలా భద్రంగా బలంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా.
యాకోబు ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నన్ను పోషించు, నీ వాక్యముతో నన్ను పోషించు. నీవు నన్ను పోషిస్తే నేను ఎంత దూరమైనా వెళ్తాను, వచ్చేస్తాను, వెళ్తాను, వచ్చేస్తాను. ఎందుకు పోషించమన్నాడంటే ఈ ప్రాణం కాపాడుకోవాలి. ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టకపోయినా మీరు ఉపవాసం ఉన్నారంటే 3వ రోజున పేనం ఏమైపోద్ది? నేను రాలేనండి, అయ్యి బాబులు లేకలేకపోతున్నానండి. మీకు అర్థం కాదు, టీ పెట్టుకుని ఓపిక కూడా లేదండి నాకు అర్థం కావట్లేదండి బాబు. ఎప్పుడు ఎంత బలహీనరాలుగా అయిపోలేదండి నేను. మరి నీ ఆత్మీయ జీవితంలో నువ్వెంత బలహీనరాలువు, బలహీనమైన మనస్తత్వం కలిగి ఉన్నావు. ఇక నీకు సరైన ఏళ్ళు కూడా రాలేదేమో. అర్థమవుతుందా? 2025లోకి అడుగు పెడుతున్నాం మనం. ఆత్మీయంగా పోషించబడాలి దేవుని వాక్యంతో. హల్లెలూయా. 15 రోజులు తినబుద్ధి అవ్వలేదని మానేశాడు. ఏమైపోయాడు? బలహీనుడు అయిపోయాడు. దేవుని వాక్యం మాకొద్దని మీరు వదిలేస్తే మీరు కూడా అలా బలహీనులు అయిపోతారు. అర్థమవుతుందా? పైకి కనిపించరు, మీ ఆత్మీయ జీవితంలో మీరు కూడా ఇలాగే ఉంటారు. అదే అంటున్నా, దేవుడు ఒకవేళ నాకు ఏదైనా ప్రత్యక్షత ఇస్తే ఇదే అడుగుతాను, ఆత్మీయ జీవితాన్ని స్కాన్ చేసి దేవుణ్ణి ఈ బాబు అని. నిజమే, మీరు నవ్వుతున్నారేమో కానీ నేను సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే ఇది తెలియక అపోస్తుడైన పౌలు ఏమన్నాడంటే, వారి ముఖాన్ని చూసి వారి లోపాలేంటో నాకు తెలియజేయని అడిగాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు అంటాడు, నాకు ఎదురుపడే వారి ముఖాలు చూస్తే వారి లోపాలు కనిపించేటట్లు చెయ్యని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నేను ముఖం చూసి లోపాలు అడగడం లేదు, ఈ స్కాన్ చేసే విధానాన్ని ఇమ్మని అడుగుతా ఉన్నా. అప్పుడు పడిపోద్ది బయట బండారు. కాబట్టి 2025లో అడుగుపెట్టే మనం దేవుని వాక్యాన్ని గట్టిగా తినేయాలి, గట్టిగా చదవాలి, గట్టిగా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు మారిపోయాయి. ఎవడో ఏం చెప్తున్నాడో అర్థం కావట్లే. అర్థమవుతుందా? ఎవడు ఏది బోధిస్తున్నాడో కూడా అర్థం కావట్లా. అది అన్నాడు, ఇది అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. అబ్బో, అంతా గందరగోళం అయిపోయింది ఇప్పుడు. అటువంటి గందరగోళ పరిస్థితిలో ఆడిచ్చే టాబ్లెట్, ఈడిచ్చే టాబ్లెట్, ఈడిచ్చే నాటు మందు ఇవన్నీ వేసుకుంటే నీ ఒంట్లో ఉన్న ఆరోగ్యం కాస్త అదేదో నువ్వే తయారు చేసుకుని వేసుకో. అదేదో ఉన్నదేదో నువ్వే మింగితే ఏం చేస్తావు? ఆ డాక్టర్ తగ్గితలేదు, వీడి దగ్గరికి వెళ్తే వీడి దగ్గరికి వీడు బాగేస్తాడని ఈ మందులన్నీ వేసుకుంటే ఉన్న ఆరోగ్యం కూడా ఊడిపోద్ది. కాబట్టి ఆ మందులు ఈ మందులు కాదు, ఈ మందు వేసుకోండి. ఈ మందు వేసుకుంటే 2025లో ఈ మందు వేసుకుంటే నీవు ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో నీవు బలంగా మార్చబడతావు. బాహ్య పురుషుడు క్షీణించిపోతా ఉన్నను, నా ఆంతరంగ పురుషుడు దినదినము బలాన్ని పొందుకుంటా ఉన్నాడు. దినదినము కొత్తదనాన్ని సంతరించుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడంటే, నీవు కాపాడి, నువ్వు తోడై కాపాడమంటున్నాడు. రెండేమంటున్నాడంటే, నాకు వస్త్రాలు ఇచ్చి పోషించమన్నాడు. ఈ ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట ఉంది, మీకు చూపించమంటారా? మళ్ళీ 2 విషయాలు చెప్తున్నాడు. ఆ 2 విషయాలు చెప్పి మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఒకసారి మళ్ళీ చదివేయండి త్వరగా. స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తంభముగా నిలిపిన ఈ రాయి, అర్థమైందా? స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. నాకు వచ్చిన అన్నిటిలో నేను ఏం చేస్తాను? దేవునికి దశంభాగం ఇస్తాను. నేను చెప్పను దశంభాగం ఇమ్మని, ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి. అర్థమైందా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను నేను, ట్యాబ్లెట్ ఇచ్చాడు. 2 రోజులు వేసుకుంటే తగ్గిపోద్దండి అన్నాడు. వేసుకోవాలా అన్న, వేసుకోలేకపోతే మానేది, నీ వేసుకో అన్నాడు. తగ్గాలంటే దేవుడు చేసిన మేలుని బట్టి ఇస్తారు, ఎవరు అది మీ ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో మోకరించి.